అందరికీ నమస్కారం అండి. మా పేరు ఆడపు మల్లయ్య అండి. మాది విలేజ్ వచ్చేసి చెట్టుగూడెం అండి. మండలం ఆత్మకూరు ఎస్, జిల్లా సూర్యాపేట, నియోజకవర్గం కూడా సూర్యాపేటే. మా ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారు. ప్రస్తుతానికి నేను చెట్టుగూడెం గ్రామ పంచాయతీ మధ్యపాశం సహకార సంఘం చైర్మన్ అండి. నేను గత 2 సంవత్సరాల క్రితం కొత్తగా సొసైటీ చేయించుకున్నామండి. గతంలో ఎంతమందికి ప్రభుత్వం మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. ఎక్కడోళ్ళు అక్కడే మా ముదిరాజులు అంటే ఎవరినో చిన్న చూపు చూసినట్టే ఉందండి. అంతమందికి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మాకు చాలా వరకు చెరువులు సొసైటీలు అయినాయి. కొత్త వరకు మా ఊళ్ళో అతిగా ఎక్కువ జనాభా ముదిరాజులు ఉన్నారండి. మాకు చెరువులు చిన్నగా ఉన్నాయి. మా చెట్టుగూడెం గ్రామ పంచాయతీలో చెరువులు చిన్నగా ఉన్నాయి. అలాగే మాకు చెరువులు లోకట్టు కొరకు చాలా లోతు తీయాలని, దానికి ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాను అండి. మేము సభ్యులు మొత్తం 48 మంది ఉన్నామండి. చెట్టుగూడెంలో 48 మంది ఉన్నాం. మాకు చెరువు చిన్నగా అయిపోయింది. చెరువు చాలా చిన్నగా అయిపోయింది. సభ్యులు ఉండేపాటికి సభ్యత్వాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది మా ఊళ్ళో. మా మధ్యపాశం సహకార సంఘానికి పోతే కూడా మీకు విస్తరణ లేదు. సొసైటీ మీకు ఉన్న కాడికి 35 సొసైటీలు ఉన్నాయండి. మా సభ్యులు మాత్రం 56 మంది దాకా 60 మంది దాకా ఉన్నామండి. చెరువు చిన్నగా అయిపోయింది. మాకు ఒక్కడ లేదండి. మొత్తం 9 కుంటలు ఉన్నాయండి. 9 కుంటలు ఉన్నాయి. ఒక్కడ లేదు. ఒక్కడ 10 ఎకరాలు ఉంది, ఒక్కడ 4 ఎకరాలు, ఒక్కడ 2 ఎకరాలు ఉంది, ఒక్కడ ఎకరం ఉంది. మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి దగ్గరికి ఒక 10 సార్లు తిరిగామండి. కనీసం మాకు ఇంతవరకు పట్టించుకోలేదు మమ్మల్ని. చెరువులకు ఇంతమంది ముదిరాల చెర్ల మీద బతుకుతున్నాం. మా జీవనాధారమైన చెరువులు, చేప పిల్లలు ఇస్తున్నా కానీ చెరువులో నీళ్ళు అయిపోయినాక ఇవ్వటం, అలాగే చెరువులో నీళ్ళు తగ్గిపోయినాక ఇస్తే చేప పిల్లలు పెరిగింది లేదు. మాకు దాని మీద ఆదాయం వచ్చింది లేదండి. మాకు చెరువు కాలువ దగ్గరనే ఉంది, కెనాలి కాలువ. దాని నుంచి మాకు చెర్లకు వాటర్ రావాలని జగదీష్ రెడ్డి గారికి ఒక 4-5 సార్లు 10 సార్లు దాకా మేము లెటర్ కూడా పెట్టాం. గ్రామ పంచాయతీ కూడా పెట్టించాం. కానీ ఇంతవరకు అలాంటిది మాకు ఎలాంటిది తీసుకోలేదు వాళ్ళు. గత ప్రభుత్వం కూడా సొసైటీల గురించి కూడా మేము చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టుకున్నామండి. అధికారులు వీళ్ళేమో ఫ్రీగా చేపిస్తామన్నారు. అధికారులు కూడా ఎక్కడ మాకు ఒక సొసైటీకి వచ్చి 3 నుంచి 4 వేల రూపాయలు డబ్బులు అడిగారండి ఎక్కడైనా. అట్లా కొత్త సొసైటీలు చేపట్టికి మధ్యశాఖ నుంచేనండి. ఇప్పటి వరకు కూడా ఒక 50 మొత్తం 25 సభ్యత్వాలు ఎక్కే ఉన్నాయి. ఎక్కుదానికి కూడా ఎక్కుదామని పోయినా కానీ డబ్బులు అడగడం జరుగుతుంది ఎక్కడ పోయినా కానీ. మా మధ్యశాఖ అధికారులు మీకు చెరువులు లేవు అని ఏదో వంక పెట్టడం, డబ్బులు అడగటం, ఏదైనా పని కొరకు పోతే వాళ్ళు ఒకటికి 10 సార్లు తెప్పించుకోవడం జరుగుతుంది. రూబ్రింగ్ సింగ్ గారని వాళ్ళు ఎప్పుడు పోయినా కానీ ఒక 10 సార్లు తిరిగే వాళ్ళకి సభ్యత్వాలు ఎక్కేయాలని కూడా. మాకు ఇంతవరకు అన్ని గ్రామాలలో తెప్పలు కానీ పడవలు కానీ వాళ్ళు కానీ ఇచ్చారు. మాకు మా గ్రామ పంచాయతీలో ఇంతవరకు ఎలాంటిది కూడా మేము లబ్ధి చేకూరలేదు. ఇంతవరకు అడిగామండి, ప్రభుత్వాలు ఇస్తలేదు మాకు. ఫస్ట్ అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏమి ఇస్తలేదు. అంతకుముందు కూడా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, వెనకబడిన వాళ్ళకి వెనకబడినట్టుగానే ఉంచారు. మరి కనీసం వీళ్ళు కూడా కొత్త సొసైటీ చేయించుకున్న వాళ్ళకి ఇద్దామనే ఆలోచన లేదు వాళ్ళకు కూడా. మళ్ళీ తీసుకెళ్ళలేదండి. మళ్ళీ మేము అప్పటికి వరకే ఈ సంవత్సరం వరకు పోలేదండి. ఎన్నిసార్లు పోయినా వాళ్ళు పట్టించుకోలేదు. మాకు తిరిగి యాస్ట్కి వచ్చేసి మాకు పోదాసుకోలేదు వాళ్ళ దగ్గర కూడా. మేము ఈ మధ్యన కలెక్టర్ దాకా తీసుకెళ్ళలేదు. ఆల్రెడీ ఎంతసేపు మా మధ్యశాఖ ఆఫీస్కి పోయి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చేస్తాంలే వాళ్ళు మేము చెప్తున్నాం చెప్పి వాళ్ళు చెప్పి అక్కడ కలెక్టర్ ఆఫీస్ దాకా పోకుండా చేస్తారు వాళ్ళు. ఈసారి వెళ్తామండి. మేము మారే ఊళ్ళో చెట్టుగూడెంలో మొత్తం 60 నుంచి 70 కుటుంబాలు ఉన్నాయి ముదిరాజులకు. చెరువులు చిన్నగా అయిపోయాడు బతుకుదేరు కొరకు ఎమ్మెల్యే జగదీష్ గారు చెప్పినా కానీ వారు ఏం పట్టించుకునే పరిస్థితి ఉంది. ఊళ్ళో ఉన్న పాలకులు కూడా ఏం చేస్తారు అంటే ముదిరాజులని చెప్పిన ఓటు బ్యాంకునే వాడుకుంటారు. వాళ్ళ సమస్యలు ఏంది ఏదన్నది కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు చెట్టుగూడెం గ్రామంలో కూడా. మాకైతే న్యాయం చేసినట్టు అనిపిస్తలేదండి ఇంతవరకు కూడా. ఇప్పుడున్న గత కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తామండి. ఈ సమస్యలన్నీ కూడా మాకు దగ్గరుండి అందరికీ బతుకుదెరువు కొరకు న్యాయం చేయాలని ఈ గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చినటువంటి కోరుకుంటున్నానండి. మా సమస్యలు ఖచ్చితంగా కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాం. మా సమస్యలు ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి.